రేపే నాగుల చవితి, ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను వండకూడదు, ఎవ్వరూ తినకూడదు. అలా తింటే పరమ దరిద్రం కలుగుతుంది. కానీ ఇది తింటే మహాపుణ్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి నాగుల చవితి రోజు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్తీక శుద్ధ చతుర్దశి రోజు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడిని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టుకకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నె ముక్కను వెన్నుబాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలనే ఉంటుందని యోగశాస్త్రం చెప్తోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యమని చెప్తారు. ఈ కార్తీకంలో వచ్చే నాగుల చవితి నాడు దినమంతా ఉపవాసము ఉండి ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అరటి పండ్లు మున్నగునవి నివేదన చేస్తారు. ఈ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకర పువ్వొత్తులు, టపాసులు, చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము, అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని పలువురి విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరతుల నాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాథలు గానవస్తూ ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం. నాగేంద్ర, మేము మా వంశములో వారము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడనుకో, పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. నాగుల చవితి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటూ ఉన్నాయి. కర్కోటకస్య నాగస్య దయదంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ సర్పారాధనకు తామర పువ్వులు, కర్పూరము పువ్వులు, లడ్డు మురుగునవి ప్రీతికరమని చెప్తూ ఉంటారు. సర్పారాధన చేసేవారి వంశము తామర తంపరంగా వర్ధిల్లుతుందని భవిష్యత్ పురాణం చెప్తుంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పులు సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు వగేరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజును నాగుల చవితి అంటారు. పాములు అనేవి మనకు పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాలలో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని, పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి. అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకు తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము.
నాగుల చవితి పర్వదినం కార్తీక మాసంలో చాలా శక్తివంతమైన పర్వదినం. ఈరోజు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఈరోజు స్నానం చేసే ముందు నాగేంద్ర స్వామిని తలుచుకుని స్నానం చేసే నీటిలో కొంచెం పుట్టమన్నును కానీ లేదా కొంచెం పసుపు గంధం కానీ కలుపుకొని స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలైపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇలా నాగుల చవితి రోజు ప్రత్యేకంగా స్నానం చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అనేక రోగాలు నివారణ అవుతాయి. దృష్టి దోషం తొలగిపోతుంది. అన్ని రకాల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి నాగుల చవితి రోజు అందరూ కూడా మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి దోషాలను తొలగించుకొని సకల ఐశ్వర్యాలను సిద్ధింప చేసుకొని సంతోషంగా జీవించండి. ముఖ్యంగా ఇది పిల్లల బాగోగుల కోసం చేసే పండుగ. తమ సంతానానికి అన్ని విధాలా బాగుండాలని, ఎలాంటి నాగదోషాలు ఉండకూడదని మాతృమూర్తులు ఈ రోజున నాగుల చవితి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో ఆచారాన్ని బట్టి పూజ చేస్తారు. కొందరు ఇంట్లోనే పూజ చేస్తే కొందరు పుట్ట దగ్గరకు వెళ్ళి పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు ఉదయాన్నే మేల్కొని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. కొందరు రాత్రి భోజనం చేస్తారు. అది వారి వారి ఆచారాన్ని బట్టి ఉంటుంది. ఆ తరువాత ఇంట్లో నాగప్రతిమ ఉంటే దానికి అభిషేకాదులు నిర్వహించి షోడశోపచార పూజను చేసి నైవేద్యంగా నువ్వులు బెల్లం కలిపి చేసిన చిమ్మిలి చలిమిడి, దీన్ని బియ్యపిండి పాలు కలిపి చేస్తారు. ఇక పండ్లు ఆవు పాలు కూడా సమర్పిస్తారు. ఇక చాలామంది ఈ రోజున తప్పకుండా నాగుపాము పుట్ట దగ్గరకు వెళ్తారు. అక్కడికి వెళ్ళి ధూప దీప నైవేద్యాలతో పూజ చేస్తారు. పుట్టల్లో ఆవు పాలను సమర్పిస్తారు. వాల్మీకం అంటే పుట్ట, అక్కడున్న మట్టిని తీసుకొని కన్నులకు చెవులకు రాసుకుంటూ ఉంటారు. దీని వలన దోషాలు పోతాయని నమ్ముతూ ఉంటారు. ఈరోజు నాగపూజను నిర్వహించటం వల్ల ముఖ్యంగా జాతకంలో ఏవైనా రాహు సంబంధమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. సర్పపూజ వల్ల సమస్త సర్పదోషాలు తొలగి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఎవరి జాతకంలోనైనా పితృదోషాలు ఉంటే వారికి అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. అందుకని అలాంటి వారు ఈ రోజున నాగపూజ చేయటం శ్రేయస్కరం. పితృదోషాలు తొలగి అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఎవరైనా ఏదైనా విషయంపై ఆందోళన చెందుతూ ఉన్నా, భయపడుతూ ఉన్నా లేదా కడుపు నొప్పి చెవి నొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఈ నాగుల చవితి వ్రతాన్ని గనుక చేస్తే వాటి నుంచి బయటపడవచ్చు. మీ పూర్వీకులు మొదటి నుంచి ఎటువంటి పద్ధతులు పాటిస్తూ ఉన్నారో అవే పాటించండి. మీకు ఇంటి వద్ద పూజలు చేసే సాంప్రదాయం ఉంటే అదే కొనసాగించండి. అయితే ఈరోజు కొన్ని ఆహార నియమాలు పాటించాలని పెద్దలు చెప్పారు. ఈరోజు పొట్లకాయ కూర తినకూడదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. అంతేకాదు నాగుల చవితి రోజు మాంసాహారం అస్సలు తినకూడదు. కాదని తింటే అష్ట కష్టాలు అనుభవిస్తారు. కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు పొట్లకాయ మరియు మాంసాహారం ఏ రూపంలో కూడా తినవద్దు. నిజానికి మన పెద్దలు ఈరోజు తరిగి వండినవి అంటే కోసినవి ఏమీ తినకూడదని చెప్పారు. కనుక ఉడకబెట్టుకునేవి అంటే బంగాళాదుంపల్లాంటివి కట్ చేయకుండా ఉడకబెట్టుకుని తినవచ్చు. ఇక పాలు పండ్లు కూడా స్వీకరించవచ్చు. ముఖ్యంగా నాగుల చవితి రోజు చిమ్మిలిని తయారు చేసి నాగదేవతలకు నివేదించి ఆ చిమ్మిలి ప్రసాదం తప్పక తినాలి. ఈరోజు చిమ్మిలి తినటం వలన ఎంతో మేలు జరుగుతుంది. మీ శరీరానికి శక్తి వస్తుంది. ఇలా నాగుల చవితి రోజు ఖచ్చితంగా ఈ ఆహార నియమాలను పాటిస్తే మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఎటువంటి దోషాలు రాకుండా ఉంటాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, పాములు సరీసృపాలు కనుక పాములు పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు. దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మామూలు పాములు పాలు త్రాగితే అరగక కక్కేస్తాయి, మరణిస్తాయి కూడా. దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు, మనిషి కంటికి కనిపించవు. అంటే మానవ కదలికలను లేని మహా అరణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టల్లో ప్యాకెట్ల కొద్దీ పాలు పోసేయకండి. నాగజాతిని తలుచుకొని నాగదేవతకు నైవేద్యంగా 1-2 చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించటం మంచిది. అలాగే అష్టదరిద్రాలు పోవాలంటే, అష్టైశ్వర్యాలు కలగాలంటే నాగుల చవితి రోజు పుట్ట దగ్గర ఒక ప్రత్యేక విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏమిటంటే పుట్ట దగ్గర బియ్యపిండితో ముగ్గు వెయ్యాలి.
పుట్ట మీద పసుపు కుంకుమ చల్లాలి. ఆ తర్వాత పుట్టలో పాలు పోసి పుట్ట కళ్ళు అని ఉంటాయి, చిన్న చిన్న వెండి రేకుల్ని పుట్టకళ్ళు అంటారు. ఆ పుట్టకళ్ళు పుట్టలో వేయాలి. ఇలా చేస్తే సంతానం చక్కగా చల్లగా ఉంటుంది. సంవత్సరం మొత్తం సంతానానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే నాగుల చవితి రోజు పుట్టలో నూకలు పొయ్యాలి. ఇలా నూకలు పుట్టలో పోసినా కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. సంతానం మంచి పురోభివృద్ధిలోనికి వస్తుంది. ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు. మీకు దగ్గరలో పుట్ట లేకపోతే దేవాలయంలో చెట్టు కింద నాగదేవతల విగ్రహాలు ఉంటాయి. జంట నాగులు ఉంటాయి. ఆ నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాల మీద ఆవు పాలు పోయండి. కాస్త పసుపు కుంకుమ చల్లండి. ఆ విగ్రహాల తోకల దగ్గర ఒక జిల్లేడు ఆకు ఉంచి ఆ జిల్లేడు ఆకులో బెల్లం పెట్టి నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఆ నాగదేవతల విగ్రహాల దగ్గర ప్రమిదల నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి. వీలైతే చిమ్మిలిని కూడా నివేదించి ప్రసాదంగా స్వీకరించండి. ఎందుకంటే ఈరోజు చిమ్మిలిని తప్పనిసరిగా తినాలి. పుట్టలేని వారు ప్రత్యామ్నాయంగా దేవాలయాలలో చెట్టు కింద ఉండే నాగ విగ్రహాల దగ్గర చక్కగా దీపం పెట్టి పాలు పోసి పూజ చేసుకోండి. నాగుల చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తప్పులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. చిమ్మిలిని మాత్రం ఖచ్చితంగా తినండి. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా నాగుల చవితి రోజు ఈ నియమాలను పాటించండి. అయితే ఈ నాగుల చవితి రోజున ఇంట్లో 4 ప్రదేశాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు నెలకొని సర్వశుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపాలు ఎలా ఎక్కడ వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగుల చవితి రోజు ఈ 4 చోట్ల దీపాలు వెలిగిస్తే మీకు అన్ని విజయాలే సిద్ధిస్తాయి. కార్తీక మాసంలో వెలిగించే దీపాలు ఎంతో విశిష్టమైనవి అందరికీ తెలుసు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఈరోజు సాయంకాలం ఒక ప్రత్యేకమైన టైంలో 4 చోట్ల దీపాలు పెట్టడం వలన అదృష్టం కలుగుతుంది. సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుండి 5 గంటల 35 నిమిషాల మధ్యలో ఈ దీపాలను వెలిగించాలి. నాగుల చవితి రోజు సరిగ్గా ఈ సమయంలో 4 చోట్ల దీపాలు వెలిగించటం వలన ధనాదాయం పెరుగుతుంది. మరి ఆ 4 చోట్లు ఏమిటో, ఎక్కడెక్కడ వెలిగించాలో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది మీ ఇంటి ముఖద్వారం, అంటే మీ ఇంటి ప్రధాన ద్వారం 2 వైపులా, అది కూడా బయట వైపు 2 దీపాలు వెలిగించండి. రెండవది తులసి కోట. నాగుల చవితి రోజు మీ ఇంట్లో ఉండే తులసి కోట దగ్గర ప్రమిద ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. 3 ఒత్తులను వెయ్యండి. ఈ రోజు తులసి కోట వద్ద దీపం వెలిగించటం వలన ఐశ్వర్యం కలుగుతుంది. మూడవది పూజ గది. నాగుల చవితి నాడు పూజ గదిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అది కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సమయంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపాలు వెలిగించాలి. ఎవరికీ తెలియని స్థానం ఒకటి ఉంది. ఈ స్థానంలో దీపారాధన చేస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలిగి మీకు జీవితంలో అన్నానికి లోటు రాదు. మరి ఆ స్థానం ఏమిటంటే వంటగది. ముఖ్యంగా నాగుల చవితి నాడు వంటగదిలో మీరు బియ్యాన్ని ఉంచే ఆ ప్రదేశం దగ్గరలో ఒక దీపాన్ని వెలిగిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది, ఐశ్వర్య లాభం కలుగుతుంది. నాగుల చవితి రోజు ఈ 4 ప్రదేశాలలో ఎవరైతే దీపాలను వెలిగిస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చేసే పనులలో విజయాలు వరిస్తాయి. అంతేకాదు సర్పదోషాలు కూడా పోతాయి. ఎవరైతే ఈరోజు సాయంకాలం ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో, దీనినే ప్రదోషకాలం సంధ్యా సమయం అంటారు. ఈ సమయంలో పెట్టే దీపాలను సంధ్యా దీపాలు అంటారు. నాగుల చవితి రోజు ఈ 4 ప్రదేశాలలో ఈ సమయంలో దీపాలు వెలిగిస్తే మీకు రాబోయే కాలమంతా కూడా విజయం సిద్ధిస్తుంది. కనుక మీరు కూడా రేపు ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో ఈ 4 ప్రదేశాలలో దీపాలను వెలిగించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.